హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు రాకేషిజం. సో ఈరోజు మనం ఇంకొక కొత్త టాపిక్ అనమాట, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే దాని మీద డిస్కస్ చేసుకుందాం. సో ఎల్సిఎం అనేది ఏందో, హెచ్సిఎఫ్ అనే దానికంటే చెప్పుకునే దానికంటే ముందు అసలు మల్టిపుల్ అంటే ఏంది, ఫ్యాక్టర్ అంటే ఏంది అనే దాని మీద డిస్కస్ చేసుకుందాం ఫస్ట్. ఓకేనా? సో 3 into 6 విచ్ ఈస్ నథింగ్ బట్ 18. సో 18 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 6 and 3. ఓకేనా? దిస్ ఈజ్ ది మల్టిపుల్ కాన్సెప్ట్. మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, 10 into 4, 10 into 3 is equal to 30. 30 is multiple of 10 and 3. ఓకేనా? సేమ్ ఫ్యాక్టర్ అనేది ఏందో దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? రైట్. సో 10/5 which is nothing but 2. 5 is factor of 10. అర్థమైనా? సేమ్ 16/4, 4 is factor of 16. ఓకేనా? సేమ్ ఇట్లా అనమాట, ఫ్యాక్టర్స్ అనేవి ఇట్లా డిరైవ్ అవుతాయి అనమాట. సో మల్టిపుల్స్ అనేవి ఇవి. సో ఇప్పుడు ఈ ఫండమెంటల్ అండర్స్టాండింగ్ యూజ్ చేసుకొని ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఒక 2 నెంబర్స్, లెట్స్ సే 12, 18 అనే 2 నెంబర్లు ఇచ్చారు. దీనికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనుకున్నాం. ఓకేనా? రైట్. సో మీరు ఏ నెంబర్ ఇచ్చినా ఫస్ట్ ఏం చేయాలంటే ఆ నెంబర్ని, ఇండివిజువల్ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద మార్చాలన్నమాట ఆ నెంబర్ని. ఇప్పుడు 12 అనేది ఉంది. 12 అనేది నేను ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అనేవి ఎట్లా చేస్తా? 12 అంటే అంత 2 into 6. 2 into 6 అనేది ఎట్లా రాసుకోవచ్చు? 2 into 3. సో దీన్ని మీరు ఇట్లా చేసుకోవచ్చు కావాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 2 6 2 3 సేమ్ 18 కూడా అట్లనే చేసుకోవచ్చు అనమాట. 2 9 3 3. ఓకేనా? సో ఇప్పుడు 18 చేద్దాం. 18 అనేది నథింగ్ బట్ 2 into 9 కదా. 9 అంటే నథింగ్ బట్ 3 into 3. ఓకేనా? సో దిస్ ఈస్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇండివిజువల్ నెంబర్స్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఎల్సిఎం అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే, పవర్ అనేది దేనికి ఎక్కువ ఉంది, ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 2 పవర్ అనేది దేనికి ఎక్కువ ఉంది? 12లో ఎక్కువ ఉందా, 18లో ఎక్కువ ఉందా? సో 2 power 2. సో 2 square into వాట్ ఈస్ ది పవర్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 square. సో దిస్ ఈస్ ది ఎల్సిఎం. 2 square అంటే 4, 4 into 9 36 is the LCM. ఓకేనా? సేమ్ హెచ్సిఎఫ్ అనేది ఏంటంటే కామన్ టర్మ్స్, అంటే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం ఎత్తుకుతాం అనమాట. ఇందులో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఇక్కడ 2 అనేది ఒకటి ఉంది, 2 అనేది ఇందులో ఒకటి ఉంది, 3 అనేది ఒకటి ఉంది, 3 అనేది ఒకటి ఉంది, ఇంకో 3 లేదు, ఇంకో 2 లేదు. సో ఆటోమేటిక్గా వాట్ ఈస్ ది హెచ్సిఎఫ్? 2 into 3, దట్ ఈస్ నథింగ్ బట్ 6 ఈస్ ది హెచ్సిఎఫ్. సో మీరు కన్విన్స్ కావట్లేదు, 6 ఎందుకు తప్పు అనిపిస్తుంది ఆన్సర్ అని నీకు అనిపించింది అనుకో, నువ్వేం చేస్తావు? చిన్నప్పుడు నువ్వు చదువుకున్నావు ఎల్సిఎం అనేది డివిజన్ మెథడ్ ఎట్లా చేయాలనేది. సో ఇట్లా చేసుకో. 12 ones 12, వాట్ ఈస్ ది రిమైండర్? 6 దాంతో మళ్ళీ 12ని డివైడ్ చేయి. 6 2s 12 విచ్ ఈస్ 0. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 6. సో వాట్ ఈస్ ఆన్సర్ ఆఫ్ హెచ్సిఎఫ్? 6 ఇస్ ది ఆన్సర్. సో ఇట్లా మీరు ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనుకుంటారు అనమాట. ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, and what is the LCM is nothing but highest powers of prime factors, and HCF is nothing but యూనిక్ కాకుండా మామూలుగా కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట, యూనిక్ కాదు, కామన్. ఓకేనా? సో వాటిని మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని హెచ్సిఎఫ్ అంటారు అనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసే విధానం. అండ్ మల్టిపుల్ అంటే ఏదో తెలుసుకున్నాం, ఫ్యాక్టర్ అంటే ఏదో తెలుసుకున్నాం. సో దిస్ ఈస్ ది ఫండమెంటల్. మీరు దీన్ని దేనికైనా అప్లై చేసుకో. మీరు ఏం చేస్తారంటే 18, 27కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోండి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోండి 18కి 27కి. ఓకేనా? సేమ్ 24కు 48కు 12కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోండి. ఓకేనా? సో దిస్ ఈస్ ది టు డూ ఫర్ యూ. సో ఇప్పుడు మనం ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రాపర్టీస్ మీద డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు. ఓకేనా? సో నాకు తెలిసి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ప్రాపర్టీస్ మీద డిస్కస్ చేసుకుందాం, అసలు ఏంది ప్రాపర్టీస్ అనే దాని మీద. ఓకేనా? సో లెట్స్ ది ఫస్ట్ ప్రాపర్టీ. సో వాట్ ఇస్ ది ఫస్ట్ ప్రాపర్టీ? ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అని ఇచ్చిండు. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏంటంటే ఒక 2 నెంబర్లు ఇచ్చిండు.
సో ఆ రెండు నెంబర్లు ఏంటంటే 3 into 2 అంటే సారీ 3, 2 3, 2 అనేవి 2 నెంబర్స్ ఇచ్చిండు. అండ్ దాంతోపాటు మనకి ఎల్సిఎం కూడా 6 అని ఇచ్చిండు. సో హెచ్సిఎఫ్ ఏంది అని అడుగుతారు క్వశ్చన్లో. అప్పుడు మీరు ఏం చేస్తారు, జస్ట్ మల్టిప్లికేషన్ ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ అంటే అంత 3 into 2 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ది హెచ్సిఎఫ్ అంటే మనకు తెలియదు, హెచ్సిఎఫ్ మనకు తెలియదు. ఎల్సిఎం ఎంత 6 అనేది ఇచ్చిండు, దిస్ ఈస్ ది ఎల్సిఎం. సో వాట్ ఈస్ ది ఆన్సర్, నథింగ్ బట్ 1. హెచ్సిఎఫ్ ఈజ్ 1. సో దిస్ ఈస్ ది వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. ఇట్లా అడుగుతారు అనమాట మీకు. క్వశ్చన్ అడగడం మీకు థియరిటికల్గా అడుగుతారు, అట్లా ఇట్లా ఇయ్యారు డైరెక్ట్గా మీకు నెంబర్లు 3, 2, 6 అట్లా ఇయ్యారు. మీరు క్వశ్చన్ చదవాలి, ఓకేనా, చదివి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ కింద సెకండ్ ప్రాపర్టీ, ఇఫ్ ది రేషియో ఆఫ్ నెంబర్ ఈజ్ ఏ ఈజ్ టు బి. ది రేషియో ఆఫ్ నెంబర్స్, ఇది నెంబర్ కాదు, ది రేషియో ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఏ ఈజ్ టు బి. సో నెంబర్స్ అంటే నథింగ్ బట్ లెట్స్ టేక్ పైన ఎగ్జాంపుల్ తీసుకో, 3:2 అనేది ఉంది, కామా హెచ్సిఎఫ్ అనేది ఇచ్చిండు. ఎంత హెచ్సిఎఫ్ అనేది ఎంత 1 అనేది ఇచ్చిండు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మనం ఎల్సిఎం అనేది కనుక్కోవాలి. సో వాట్ ఇస్ ద ఎల్సిఎం, వాట్ ఈస్ ద ఎల్సిఎం, జస్ట్ సబ్స్టిట్యూట్ ది 3 టర్మ్స్ ఇన్ ద ఫార్ములా. ఎల్సిఎం ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ అంటే ఎంత 1, వాట్ ఈస్ ది ఏ 3, వాట్ ఈస్ ది బి 2, నథింగ్ బట్ 6 అనేది ఎల్సిఎం. 6 అనేది మనకు కరెక్టా కాదా అని అంటే పై దాంట్లో ఎల్సిఎం అనేది ఎంత ఇచ్చింది మనకి, ఎల్సిఎం ఎంత ఇచ్చింది మనకి 6 అనేది ఇచ్చిందా లేదా, రైట్. సో దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇట్లా మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు అనమాట, మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. సేమ్ నెక్స్ట్ ప్రాపర్టీ, థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ అంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్, అంటే ఇప్పుడు ఫ్రాక్షన్ అంటే 1/2, 3/4 అనేది ఇచ్చింది అనుకో. వాట్ ఈస్ ది ఎల్సిఎం ఆఫ్ దీస్ 2 నెంబర్స్ అని అంటే ఎల్సిఎం ఆఫ్ 1, 3 బై ఎల్సిఎం ఆఫ్ 2, హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 4, ఓకేనా. సో దిస్ ఈస్ ది ఎల్సిఎం అనమాట. హెచ్సిఎఫ్ ఎట్లా కనుక్కుంటారు మరి దీనికి, హెచ్సిఎఫ్ ఎట్లా కనుక్కుంటారు, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్, దట్స్ ఇట్, అంతే. సో దీస్ ఆర్ ది 4 ప్రాపర్టీస్, వెరీ ఇంపార్టెంట్. మీరు దీన్ని ఒకసారి నేర్చుకోండి, వెరీ సింపుల్ ఉంటుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. సో మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం, ఫస్ట్ వచ్చేసి మల్టిపుల్ అంటే ఏందో నేర్చుకున్నాం, మల్టిపుల్ అంటే ఏంది అని నేర్చుకున్నాం. సెకండ్ వచ్చేసి ఫ్యాక్టర్ అంటే ఏందో నేర్చుకున్నాం. థర్డ్ వచ్చేసి ఎల్సిఎం అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు. ఫోర్త్ వచ్చేసి హెచ్సిఎఫ్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు. ఫిఫ్త్ వచ్చేసి ప్రాపర్టీస్ అనేవి ఏంది, బోత్ ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి, ఓకేనా. సో ఒకసారి ఇవి నేర్చుకోండి, సో దట్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ ఇట్. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ ది వీడియో, సబ్స్క్రైబ్ కరో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.